అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోగి రమేష్కి శిష్యుడుగా ఉన్న రాముని ఉదయాన్నే పోలీసులు అరెస్ట్ చేశారు. రాము కాసేపటి క్రితమే ఇక్కడికి వచ్చారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాము గారు, అసలుకి ఎందుకు మిమ్మల్ని ఉదయాన్నే వచ్చి హడావిడి చేసి మిమ్మల్ని తీసుకువెళ్లాల్సిన పోలీసులు ఎందుకు తీసుకువెళ్ళారు? తీసుకురావడానికి కారణం అయితే నాకు ఇప్పటికీ చెప్పలేదు. జోగిరాము గారి ఇల్లు అడ్రస్ ఏదో చూపించమని చెప్పి అడిగితే నేను లోకల్ డిపార్ట్మెంట్ తెలుసండి రాము గారి ఇల్లు వాళ్ళని అడిగితే చెప్తారని లేదు నువ్వే చూపించాలని చెప్పి జీబీ ఎక్కించి ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆ తర్వాత కొద్దిసేపు కూర్చోబెట్టి నా మొబైల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత స్టేట్మెంట్ కావాలంటే స్టేట్మెంట్ నేను సహకరిస్తాను అని చెప్పాను. స్టేట్మెంట్ మొత్తం వివరాలు అడిగారు, నా వివరాలు అడిగారు, కుటుంబ వివరాలు అడిగారు, రమేష్ గారి కుటుంబ వివరాలు అడిగారు, ఆయన వ్యాపారాల గురించి అడిగారు. మొత్తం చెప్పాను. ఏదైనా అవసరమైతే మళ్ళీ వస్తామని కూడా చెప్పొచ్చు. జనార్దన్కి సంబంధించిన వ్యవహారంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే జోగి రమేష్ మీద ఇచ్చారో దానికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా వివరాలు సేకరించారు? లేదండి, అద్దెపల్లి జనార్దన్ గురించి నన్ను అయితే ఏం అడగలేదు. అసలు ఆ విషయం గురించి నా ఉదయం ప్రస్తావించలేదు. ఈయన రమేష్ గారి వ్యాపారాల గురించి అడిగారు. వేరే అయితే జనార్దన్ విషయం అయితే నన్ను మీ సెల్ ఫోను మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఎందుకు సేకరించినట్టు దానికి ఏమన్నా మీకు ఏమన్నా అర్థమవుతుందా? లేదండి, ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ అయ్యి ఉండొచ్చు. అంతమించి నా మొబైల్ మళ్ళీ తిరిగి ఇచ్చేసారు, తీసుకొచ్చేసాను నేను మొబైల్ కూడా. వేరే సమాచారం అందుబాటులో ఉంటానని చెప్తానని చెప్పాను. అంటే బేసిక్గా మీరు 2 గంటలు ఇక్కడ ఉండిన తర్వాత ఈ కేసు ఎటువైపు వెళ్తుంది అని మీకు ఏమైనా ఒక అంచనా వచ్చిందా? బేసిక్గా జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలా, లేదు దీంట్లో చాలా నిజంగానే ఎవిడెన్స్ అంతా వీళ్ళ దగ్గర ఉంది అనే సమాచారం ఏమైనా ఉందా? 100% ఇబ్బంది పెట్టాలని, జోగి రమేష్ గారిని ఇబ్బంది పెట్టాలని కేసు ఇది. ఎవిడెన్స్ అనేది ఎక్కడా కూడా ఏదైనా జరిగితేనే అది ఉండాల్సింది. 1% ఏదైనా తప్పు ఎదటోడి మీద వేసేటప్పుడు కనీసం 1% నిజం ఉండాలి. అది ఆ 1% కూడా నిజం లేదు. లేనప్పుడు ఇంకెక్కడ ఎవిడెన్స్ దొరుకుతుంది? ఏమన్నా పుట్టించినా అతను అద్దెపల్లి జనార్దన్ ఒక స్టేట్మెంట్ తప్ప వేరే ఆధారాలు అయితే ఎక్కడ దొరకడానికి ఛాన్స్ లేదు, జరగలేదు కాబట్టి ఛాన్స్ లేదు. అంటే అద్దెపల్లి స్టేట్మెంట్ అంటే జనార్దన్ స్టేట్మెంట్ కూడా వీడియో బయటికి రావడం కూడా కొన్ని విమర్శలకి దారితీస్తుంది. అంటే కస్టడీలో ఉన్న వ్యక్తి రికార్డు చేసుకుంది, మళ్ళీ వీడియో బయటికి రావడం ఎలా చూస్తున్నారు? రిమాండ్ జరిగిన వ్యక్తికి ఇప్పుడు రమేష్ గారిని రిమాండ్ వేస్తారేమో. ఒకవేళ వేస్తే న్యాయస్థానానికి మేము కూడా పోరాడతాం. రిమాండ్ వేసి 2వ రోజు వీడియో రమేష్ గారు వదులుతారా? అద్దెపల్లి జనార్దన్ వదిలినట్టు రమేష్ గారు వదులుతారా? అలా వదిలితే అది న్యాయం అయితే ఇది కూడా న్యాయం అయింది. అంతమించి వేరేం కాదు. జనార్దన్ అనే వ్యక్తిని అతన్ని బెదిరించడము, ప్రలోభాలు పెట్టి అతనితో చెప్పి ఉండొచ్చు. అసలు రిమాండ్ ఖైదీతో వీడియో ఎలా వచ్చింది ముందు దాని మీద ఎంక్వైరీ చేసి సిట్ అధికారులు. రైట్, థ్యాంక్ యూ. ఇది రాము చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అసలు ఈ కేసుని కేవలం వేధింపుల కోసమే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఉదయాన్నే 7 గంటలకి మా దగ్గరికి వచ్చారు. తర్వాత పోలీసులు తీసుకెళ్లారు. రమేష్ ఇంటి చూపించమన్నారు, రాము గారి ఇల్లు చూపించమన్నారు, జోగి రాము వాళ్ళ ఇంటి కూడా చూపించే ప్రయత్నం కూడా చేశారు. తర్వాత 2 గంటల తర్వాత నా ఫోన్ నాకు ఇచ్చి మళ్ళీ నేను వెనక్కి వచ్చేసానని చెప్పి జోగి రమేష్ పిఏగా వ్యవహరిస్తున్న రాము చెప్తున్న పరిస్థితి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.